పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారాలు. అయితే ఏదైతే ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నారనే ఒక నెపంతో ఏదైతే దళిత యువకుడైన షెడ్యూల్ క్యాస్ట్కు చెందిన కర్ల రాజేష్ని మీరు చంపితే లక్షల కోట్లు దోచుకున్నటువంటి ఆధిపత్య కులాలు ఎన్నిసార్లు ఈ దేశంలో చావాలి, ఎంతమంది చావాలి అని ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ఐ గుర్తు చేస్తూ ఏదైతే కర్ల రాజేష్ అనే యువకుడిని కస్టోడియల్ డెత్ చేసినటువంటి ఏదైతే ఆధిపత్య కుల పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో 2029లో ఓడించడానికి బిఎస్ఎఫ్ఐ కంకణబద్దులవుతుంది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. రాజేష్ని 8వ తారీఖు కస్టడీలోకి తీసుకొని 9వ తారీఖు, అంతకుముందు 4వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఏదైతే లాకప్లో ఇబ్బందులు పెట్టి కస్టోడియల్ డెత్ చేసి 16వ తారీఖు ఉదయాన్న రాజేష్ చనిపోతే 16వ తారీఖు నుంచి మేము న్యాయం కోసం హైకోర్టులో పిటిషన్ వేసి ఏదైతే రాజేష్ని చంపిర్రో రాజేష్కి రీపోస్ట్ మార్టం చేయమని విద్యార్థి సంఘాలు కానీ ఆ రోజు ఉన్నటువంటి సామాజిక సంఘాలు కానీ మాట్లాడినందుకు 15 మంది మీద కేసు పెట్టడమే కాకుండా ప్రేమ్ కుమార్ బిఎస్ఎఫ్ఐ సభ్యుడే కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ తమ్ముడు న్యాయం కోసం పోరాడకపోతే, వాళ్ళ కుటుంబ సభ్యుల న్యాయం కోసం పోరాడకపోతే ఈ దేశంలో ఎవరు పోరాడతారు? కుటుంబ సభ్యులను మా పిల్లగాన్ని కస్టోడియల్ డెత్ చేసి చంపి మళ్ళీ మా మీద కేసు పెట్టి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వకుండా వెంటనే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే నోటీసులు ఇచ్చుంటే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని కథలు పడి దుర్మార్గంగా ఇంతవరకు కూడా ఆ కేసుని బయటకు తీసుకురాకుండా సైదాబాబ్ అనే ఒక సామాజిక ఉద్యమకారుడు నిన్న పోలీస్ స్టేషన్కి పోతే అరే వీడిని 301 పెట్టి లోపల నూకండి రాబాయ్ అని ఫోన్ గుంజుకొని పరుష భాష వాడిన అక్కడ సిఐ కానీ ఎంత దారుణమండి ఈ విషయం. అసలు వాస్తవానికి మీరు ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని కస్టోడియల్ డెత్ చేసినప్పుడు అక్కడ దానికి కారణమైనటువంటి సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాల్సింది పోయి సురేష్ రెడ్డి అనే ఎస్ఐని ఇంతవరకు సస్పెండ్ చేయకుండా 6 నెలల నుంచి సమయాన్ని వేస్ట్ చేస్తూ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేసి సురేష్ రెడ్డిని ఇంతవరకు సస్పెండ్ చేయలేరు. కానీ అక్కడ ఏదైతే కస్టోడియల్ డెత్ జరిగి న్యాయం కోసం పోరాడినటువంటి విశారదన్ మహారాజ్ మీద, వట్టజానయ్య మీద, కుటుంబ సభ్యుడైనటువంటి విద్యార్థి నాయకుడైనటువంటి ప్రేమ్ మీద అక్రమ కేసులు పెట్టడం తీవ్రంగా బిఎస్ఎఫ్ఐ ఖండిస్తుంది. మిత్రులారా, మీరు చూసుకుంటే హత్య జరిగిన వెంటనే ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పని ఏదైతుందో ఆ బిడ్డ ఎస్సీ బిడ్డ కాబట్టి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి తర్వాత దాన్ని ఆయన శవాన్ని రిపోస్ట్ మార్టం చేసి దీనికి సంబంధించి న్యాయమైనటువంటి ప్రజాపాలన చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రజాపాలన అంటే దాదాపు 6 నెలలు కృష్ణమాదిగా 6 నెలలు ప్రజా ఉద్యమంలో ఉన్నాడు. విశారదన్ 4-5 రోజులు అక్కడే ఉన్నాడు. విద్యార్థులుగా మేము నెలల పాటు ఆ తల్లితో మేమందరం ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేయలేదు, అన్యాయమే ఆ కుటుంబానికి చేసింది. మిత్రులారా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడ పులి వెంకటేశ్వర్లు అనే ఒక ఎస్ఐ ఉంటాడు, ఆయన వీళ్ళందరి మీద కేసు పెట్టి ఏం చేసిండంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఇది రాష్ట్రంలో సంచలనమైన విషయం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు తెలిపిందంటే మిత్రులారా, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసిండు కాబట్టి. కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు ఉద్యోగం చేసిన ఉద్యోగకారుల మీద 15 మంది మీద కేసు పెట్టిండు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందంటేనే ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసిన ఎస్ఐ కూడా, పులి వెంకటేశ్వర్లు కూడా జీతం కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు. ఎస్ఐ గారు జీతం మా ప్రజల డబ్బులతోని, తెలంగాణ ప్రజల కష్టంతోని, ట్యాక్సీలతో మీకు జీతాలు ఇస్తున్నాయి. మీరు రెడ్లకో ఆధిపత్య కులాలకో కాదు పనిచేయాల్సింది, కాంగ్రెస్ పార్టీ కాదు పనిచేయాల్సింది. ప్రజలకు మీకు జీతం ఇచ్చినందుకు ప్రజల కోసం పనిచేయాలి. మిత్రులారా, ఇప్పుడు మా మీద కేసులు పెట్టినందుకు మేమేం బాధపడట్లేదు. మేము ప్రజా కోర్టులో లేకపోతే
హైకోర్టులో మేము తేల్చుకుంటాం. కానీ మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకటే, మీరు బీఆర్ఎస్ చేసినట్టు వెలుమల రాజ్యంలో ప్రశ్నించే గొంతుల మీద మీరు అప్పుడు వాళ్ళు కేసులు పెట్టిర్రు. అందుకనే ఈరోజు ఫామ్ హౌస్ లో కేసీఆర్ పండుకున్నాడు. మళ్ళీ మీరు ప్రశ్నించే గొంతుల మీద, విద్యార్థుల మీద, కుటుంబ సభ్యుల మీద, న్యాయం కోసం పోయిన కుటుంబ సభ్యుల మీద, పోరాటం చేసిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టిరు. కాబట్టి మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీరు కూడా ఏదో ఒక రోజు ఫామ్ హౌస్ లో పండుకునే రోజుని బిఎస్ఎఫ్ఐ తీసుకొస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము ఈ ఎఫ్ఐఆర్ మీద హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేస్తాం. కానీ ప్రజా ఉద్యమానికి ఇక్కడి నుంచే మేము తీసుకొస్తున్నాం. మేము ఉస్మానియా వేదిక చాలాసార్లు చెప్పినాం, వేలాది మందిలో కూడా విద్యార్థుల మీటింగ్లో కూడా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి బిఎస్ఎఫ్ఐ కంకణబద్ధులైంది. బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి నడిసి విద్యార్థులుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తాం. విద్యార్థి నాయకుడైన ఆ కుటుంబ సభ్యుడైన కర్ల రాజేష్ కుటుంబానికి చెందినటువంటి ప్రేమ్ కుమార్ కు బిఎస్ఎఫ్ఐ కానీ మిగతా సంఘాలు కానీ ఉస్మానియా వేదిక సపోర్ట్ చేస్తాయి. మీరు ఇక్కడ అన్ని విషయాలను అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే సురేష్ రెడ్డి ఉన్నాడో సస్పెండ్ ఇంతవరకు చేయలేరు. ఖచ్చితంగా ఆయనను సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఏమన్నా అంటే చాలా మేము శాంతికి భంగం కలిగించామని రాసిర్రు. మా పిల్లోడు చచ్చిపోతే, చెట్టంతా కొడుకు చచ్చిపోతే మేము ఏడవకుండా మేము కేసులు పెట్టించుకొని మమ్మల్ని మంచిగా చంపిర్రయ్యా మీరని మేము మీకు ఊడిగం చేయాలా? అయ్యా బాచనలా బరాబరి తెలంగాణలో బరాబరి రక్తంలోనే ఉంది, తిరుగుబాటు ఉంది. మేము తిరుగుబాటు చేస్తాం, మిమ్మల్ని ఓడిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిట్ట చివరగా ఏదైతే కుటుంబానికి మేము డిమాండ్ చేసినట్టు ఆ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా కర్ల రాజేష్ కుటుంబానికి ఇవ్వాలి. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఎస్ఐ సురేష్ రెడ్డిని 6 నెలల నుంచి కాపాడుతున్నటువంటి సురేష్ రెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేసి ప్రజాపాలన అంటే ఏందో రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ కేసులని వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము ప్రజా పోరాటం చేస్తాం, కోర్టులో ఫైట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.